స్టార్ట్. అన్న డ్రైవర్ అందరికి నమస్కారం. అన్న నా పేరు భాష, అనంతపురం డిస్టిక్ గుత్తి నుంచి వచ్చామన్నా. విషయం ఏమనగా సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ అనే ఒక సంస్థని ఒక ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా చూసి వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు మాకు నచ్చి డ్రైవర్లంతా అన్న ఈ సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ అయితే బాగుంది, మన డ్రైవర్లంతా బాగుపడతామని ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా దాంట్లో జాయిన్ అయిదాంనా అనేసి మా డ్రైవర్లంతా చెప్పడం జరిగింది. జరిగిన వెంటనే మేము వచ్చేసి ఈ ఆఫీస్ ఎక్కడ ఉంది, దీనికి హెడ్ ఎవరు అని విచారించాము. పామిడి కిషోర్ అన్న వచ్చేసి దీనికి ఫౌండర్ అయినటువంటి అన్వర్ భాష అన్న అడ్రస్ ఇచ్చారు. ఇక్కడికి రావడం జరిగింది. హెడ్ ఆఫీస్ కర్నూలు అనేసి అన్వర్ అన్న కలిసినాము. అన్న మా డ్రైవర్ల పరిస్థితి ఉంది, వీళ్ళకి సపోర్ట్ అనేది ఎవరు లేరు అంటే మీరు ఖచ్చితంగా జాయిన్ అవుతామంటే మేము ఎల్లవెల్లగా మీకు సపోర్ట్ అవుతాము. మీరు ఈ రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రంలో పోయినా కూడా మా సపోర్టింగ్ అనేది జరుగుతుంది, ఖచ్చితంగా ఉంటుంది. మన సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ టోటల్ ఇండియా వైడ్ ఉంది. మీరు అర్ధరాత్రి కానీ మీకు సహాయ సహకారాలు ఎటువంటివి ఉన్నా కూడా మేము చేస్తామన్నది నమ్మకంతో చెప్పడం జరిగింది. అదే ఉద్దేశంతోనే మా గుత్తికి ఖచ్చితంగా ఒక మా గుత్తిలో దాదాపుగా 200-300 మంది డ్రైవర్లు ఉన్నారు. వీళ్ళందరికీ ఒక అవగాహన వచ్చింది. ఈ సేఫ్టీ డ్రైవర్స్ తరఫున పోతే మనకి న్యాయం జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా మనకంటూ న్యాయం జరుగుతుంది, గుర్తింపు వస్తుంది అనేసి ఆ ఉద్దేశంతో అన్న గుత్తిలో కూడా మన సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ ఒక గ్రూప్ ఇది గుత్తి లోకల్ రిజిస్ట్రేషన్ చేయించుకుందామని అన్నకు అడిగినాము. అన్న మీరు చేయించుకునేటట్టుంటే మీ డ్రైవర్లు ఎంతమంది ఉన్నారో వాళ్ళ మొత్తం డీటెయిల్స్ తీసుకున్నానంటే మేము తీసుకురావడం జరిగింది. దాదాపు 78 మంది డీటెయిల్స్ తీసుకొచ్చాము. నెక్స్ట్ ఇంకా కొంతమంది మేము కూడా ఇస్తామంటున్నారు. వాళ్ళు కూడా తొందరగానే చేసేసి వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేపించేసి చేస్తామన్నా. ఎందుకంటే ఒక డ్రైవర్ కి గుర్తింపు కావాలంటే సేఫ్టీ డ్రైవర్స్ కూడా గుర్తింపు వస్తుందని మేము నమ్మినాం. మా నమ్మకం మీదనే ఇప్పటికి 70 మంది 80 మంది దాకా ఇచ్చారు, ఇంకా ఇస్తామన్నారు. వాళ్ళు కూడా తీసుకొని వచ్చేసి చేస్తామన్నా. ప్రస్తుతానికైతే ఇప్పుడు మాకు గుర్తింపు కావాలనేసి ఈ పేపర్లు ఇవ్వడం జరుగుతుందన్న. నమ్మకాన్ని ఒమ్ము చేయం. మా గొంతులు ఊపిరి ఉన్నంత వరకు ప్రతి డ్రైవర్ అన్న కోసం ప్రతి డ్రైవర్ అన్న కుటుంబాలలో ఆనందం తెచ్చేందుకు కోసం పోరాడుతూనే ఉంటాం నిరంతరం. మళ్ళీ దాదాపుగా మీరు చెప్పినట్టు గుత్తిలో దాదాపుగా 500-600 మంది డ్రైవర్లు ఉన్నారు. ఇప్పుడైతే తొలి అడుగు మీరు వేశారు, మీతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా వేస్తారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా డ్రైవర్ అన్న గెలుపు కావాలనుకుంటున్నారు. సరైన యూనియన్ దొరకగా సరైన వాళ్ళకి ఎవరైతే మనని గెలిపిస్తారనే అవగాహన లేక ఇన్ని రోజులు వాళ్ళు కూడా ఎక్కడ యూనియన్ లో చేరి ఉన్నారు. మళ్ళీ ఇప్పుడైతే వాళ్ళకి తెలిసింది, ఇంకా తెలుస్తుంది. మేము కూడా డ్రైవర్ కోసం చేసే కార్యక్రమాలన్నీ కూడా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఫేస్బుక్ లో, అలాగే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ యూట్యూబ్ లో, అలాగే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఇన్స్టాగ్రామ్ లో ప్రతి ఒక్కటి షేర్ చేస్తూ ఉంటాం. మీరు చూడండి, మా సంఘంలోనే చేరని మీకు చెప్పడం లే, ఏదైనా సంఘంలో చేరండి. ఏ సంఘం అయితే బాగుంటుందో డ్రైవర్లని గెలిపిస్తారని మీకు నమ్మకం ఉంటే ఆ సంఘంలో చేరండి. అలాగే మా దాంట్లో కూడా చేరండి. కారణంలా మీకు మంచిది ఏది అనిపిస్తే అది చేయండి. కానీ డ్రైవర్ అన్నలకు చెప్పేది ఒకటే, త్వరగా యూనిటీ కావాలా, మనమందరం త్వరగా ఒక సంఘంగా ఏర్పడాలి. మీరు సంఘాన్ని బలపరచండి, సంఘం మిమ్మల్ని బలపరుస్తుంది. అతి త్వరలో మన గెలుపు ఉంది, ఖచ్చితంగా గెలుస్తాం, మన గుర్తింపు సంపాదించుకుంటాం. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైనా మన హక్కులు పోరాడి సాధించుకుంటామని ఈ వీడియో ముఖాంతరం తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ గుత్తి డ్రైవర్ అన్నలకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఎస్ అన్వర్ భాష, ఈ సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఫౌండర్, ఇప్పుడు ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నాను. అది విషయం అండి. అందరికీ మరోసారి నమస్తే. జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్.